మాస్క్ వేసుకున్నారు వాళ్ళు ఉండాలి కదా. గెలిస్తే గెలుస్తాం, గెలవకపోతే గెలవపోయాం. ట్రోఫీ గెలవటం ఇంపార్టెంటా, మనుషులు మనసు గెలవటం ఇంపార్టెంటా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఫిట్ అవుతాను ఫీల్ అయ్యాను కాబట్టి వెళ్ళాను. నన్ను నాలాగా చూశారు. అక్కడికి వెళ్ళి నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదలుచుకోలేదు. ఎవరితో నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, వదిన, అక్క నాకు అవసరం లేదు. నాకు ఏమున్నా సరే నా మనసులో పెట్టుకుంటే బయటకు వచ్చినాక రియల్ ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నామినేట్ చేయాల్సిన అవసరం, నామినేట్ చేయాలి, గెలవాలనుకోవాలి. నిజంగా నేను నా తమ్ముడో ఫ్రెండ్ అనుకుంటే నేను ప్యూర్గా నామినేట్ చేయలేను కదా. ఈ పదజాలం రాదు కదా, ఇంత స్ట్రాంగ్గా మాట్లాడలేను కదా. అక్కడ బిగ్ బాస్ అంటారు కదా, నామినేషన్ సీరియస్ తీసుకోండి, సీరియస్గా మాట్లాడమంటారు. మీకు కూడా సీరియస్గా ఉంటే భలే బాగుంటుంది మసాలా. ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటే మాత్రం మీరు ఆగరు. కొట్టుకుంటే మాత్రం బైక్లు, కార్లు ఆఫీసెస్ మొత్తం రోడ్ ఆఫీస్ చూస్తారు కదా. మనకు ఆ మసాలానే కదా కావాల్సింది. అరే నా మసాలా కాదు, నేను జెన్యున్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లారిటీ ఉంది, నాకు ఆ విజన్ ఉంది, అలా ఉన్నాను. అలా ఉంటే ఇలా ఎందుకు లేరు అని అంటున్నారు. సో నేను ఫ్రెండ్షిప్ చేయడానికి వెళ్ళలేదు, ఫ్రెండ్స్కి ట్రోఫీ ఇవ్వడానికి వెళ్ళలేదు. ఆర్గానిక్గా ఫామ్ అవుతే ఆర్గానిక్గా ఉన్నాను. సుమన్ శెట్టి గారితో నచ్చారు. ఎవరికైతే వీక్గా ఉన్నారో, లేకపోతే ఇన్ఫీరియర్గా ఉన్నారో, లేకపోతే ఇంట్రోవర్ట్లో ఉన్నారో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డానికి తప్పు జరుగుతున్నప్పుడు ఎగ్నెస్ట్గా ఫైట్ చేశాను. అలాగే ఉన్నాను. మీరు అదే చూసారు. అదే మనిషిలో నాకు తప్పు అనిపించిన నామినేషన్ అదే పాయింట్ పెట్టాను. ఫ్రెండ్షిప్ ముసుగులో నేను వాళ్ళని కాపాడలేదు, సేవ్ చేయలేదు, జెన్యూన్ ఉన్నాను. మా మదర్ అయినా మా ఫాదర్ అయినా సేమ్ ఇలాగే ఇదే పర్స్పెక్టివ్తో మాట్లాడతా. మా మదర్ ఫాదర్ అంటారే నాన్న, నేను అవమాసాలు మోసి కని పెంచినప్పుడు మా తప్పు అయితే అంత హార్ష్గా ఎందుకు మాట్లాడతాం? తప్పే కదా, ఎవరైనా తప్పేగా. అదే చేశాక అయిపోయింది. మీకేం కావాలి? ట్రూగా ఉండేవాళ్ళు కావాలా, బటర్ పూసేవాళ్ళు కావాలా, నవ్వుతూ ఫేక్గా నటించేవాళ్ళు కావాలా? అలా అనుకో. నెక్స్ట్ టైం రియాలిటీ షో పోతుంది. నేను ఇంకో విషయం చెప్తున్నా, బిగ్ బాస్ అనేది నాకు గేమ్ షో కన్నా కూడా బిగ్ బాస్ అనేది రియాలిటీ షోగా ఫీల్ అయ్యి రియల్గా ఉన్నా. గేమ్స్ ఆడాల. మీరే అంటారు దాంతో గేమ్స్ వద్దనే సినిమా డైలాగ్ గేమ్స్ ఆడొద్దని అంటారు. గేమ్స్ ఆడాల. టాస్క్లు ఆడటానికి నేను రెడీ. గేమ్స్ ఆడటానికి ప్లానింగ్ అండ్ ప్లాటింగ్ స్కెచ్లు వేయడానికి నేను రెడీ కాదు. నాకు నా అలా ఉన్నాను. సింపుల్. ప్లీజ్ అడగండి. నిజంగా స్క్రిప్ట్ అయితే ఇప్పుడు నా ఇంటర్వ్యూతో కనపడేవాడిని మీకు. స్క్రిప్ట్ అయితే ఓకే, మాస్క్ వేసుకునే ఉండేవాడిని. అంటే కొంత మనం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి కొంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఫ్యాక్టర్ తీసుకురావడం కోసం ఆ ఎలిమెంట్స్ యాడ్ చేస్తారు తప్ప మొత్తం స్క్రిప్ట్ అయితే కాదు. స్క్రిప్ట్ అయితే నా మోకాల నుండి ఇన్ని పెచ్చులు వేసిపోయినాయి, నా కాలు ఇప్పుడు కూడా నాకు ముందు టో ఫింగర్ ఇది, ఆ కాంటాక్ట్ వచ్చినప్పుడు చెప్తా. ఈ భుజం ఇప్పుడు కూడా సరే లేకట్లా, మా కన్నా మీద భుజం మీద వేసిలా పట్టుకుందాం కుదరట్లా. సో నడుము పట్టుకుని వాటేసుకుంటున్నా నేను నటించి. సో కాబట్టి ఇవన్నీ మాత్రం వాస్తవం లేదు. ఈ హ్యూమర్ ఇప్పుడు అడిగారు కదా, నా హార్ట్ మనం వచ్చిపోయా. థర్డ్ హెచ్ హ్యూమర్ ఎప్పుడు పనిచేస్తుందంటే హార్ట్ కూడా ఉండాలి. సో మనస్ఫూర్తిగా మనసు ఉన్న చోట ఆటోమేటిక్ హ్యూమర్ వస్తుంది. అదే జరుగుతుంది. సో అరే నేను వైల్డ్ యానిమల్లా ఉన్నాను కదా, వైల్డ్ కార్డ్కి కరెక్ట్గా యాప్ట్ పర్సన్ నేనే కదా, నేనే లోపలికి వెళ్ళి మాట్లాడతా కదా, ఎవరితోనో మాట్లాడగలిగాను కదా. సింపుల్. వస్తే వెళ్తా. ఈ లోపల చూశారు కదా, జంబో ప్యాక్ నుంచి ఫ్యామిలీ ప్యాక్ నుంచి ఇప్పుడు 6 ప్యాక్ కాబట్టి 1 ప్యాక్ చేసుకుని వెళ్తా, ఫైట్ చేస్తాను. ఆ ప్యాక్లో ఆడే వాళ్ళని ప్యాక్ ఆట ఆడతా. సింపుల్, కుదురుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి కొట్టారు ఎవరన్నా? మరి ఇప్పుడన్నా కొట్టండి ప్లీజ్ మీరా. థ్యాంక్ యూ. ఇలా బ్రింగ్ ఇట్ ఆన్ బ్రదర్. మీరు చెప్తున్నాను, నాలో డాన్సర్ లోపలే ఉండి దాగున్నాడు. నేను చాలా నేను మీతో స్ట్రాంగ్ బ్రదర్. నేను చూపిస్తే మిమ్మల్ని తర్వాత డాక్టర్ చూపించాల్సి వచ్చేది మీ ఇంట్లో వాళ్ళు. ఓకే. సో కాబట్టి అంటే నిజంగానే బేసికల్గా డాన్స్ అంటే ఇష్టం. ఇలా అరే చప్పలు కొడుతున్నా కదండి. అంటే ఒకటి అంటే బ్రింగ్ ఇట్ ఆన్ అన్న ఒక మ్యాన్ ఫ్రాంక్గా నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే అగ్నిపరీక్ష ఉందో అక్కడే అనుకున్నా. ఎందుకంటే ఇది చదరంగం కాదు, రణరంగం. మానవ్ హృదయం లేదు. టైం ఫర్ బ్యాటిల్. కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్. ఇదే మ్యానరిజం. చప్పట్లు ఇలా కొట్టా. అందరితో పాటు నేను ఇలా కొడితే చప్పట్లు బతిని కొట్టేవాడిని అవుతాను. ఇలా కొట్టాను కదా, ఆ చప్పట్లో కూడా ఫైట్ అప్రిషియేట్ చేస్తున్నాను. బ్రింగ్ ద ఫైట్ అంటున్నాను. అంతే సింపుల్. ఒక మ్యానరిజం. సింపుల్. మీరే అంటున్నారు, స్టోరీ అంటున్నారు, మీకే అర్థమైపోయింది కదా, ఇంకేం చెప్పను. అరే అది నిజంగా ఏదైనా సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది, కానీ రియాలిటీ షోలో నాకు అతికినట్టు అనిపించట్లేదు. అంటే ఇంకోటి సారీ, జోక్స్ అపార్ట్, కొంత షోలోకి వెళ్ళక ముందు ఒక అవగాహన ఉంటుంది కదా, కొంత మనం రీసెర్చ్ చేస్తాం కదా. పిల్లలు నాకు పక్కన క్లోజ్ అసోసియేట్స్ కానీ నేను కొంత యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు ఈ సోషల్ మీడియాలో ఒక బజ్ ఏం క్రియేట్ అయిందంటే, ఒకవేళ కామనర్స్ నుంచి పవన్ వెళ్తే చూడటానికి బాగుంటాడు మనిషి, మధ్యలో ఉంది కాబట్టి సరదాగా ఒక పజిల్ లాగా ఒక అమ్మాయి ట్రాక్, లవ్ ట్రాక్ రన్ చేస్తాడు, అలా లవ్ ఎలిమెంట్ కనపడుతుంది యాంగిల్ అని చెప్పి పంపిస్తారేమో బిగ్ బాస్ టీమ్ అని అన్నారు. ఓకే, అలా జరుగుతుందేమో, జరగకపోవచ్చు అనుకున్నా. కానీ అక్కడ వెళ్ళినాక
ఈ మనిషి ఫోటో కనబడుతుంది ఫ్రేమ్, ఇంకొక ఫోటో ఫ్రేమ్లో క్వశ్చన్ మార్క్ ఎవరు ఉంటారు అనుకున్నా, అక్కడికి వెళ్ళి రీతు కూర్చుంటారని నాకు తెలియదు.